ఆషాఢభూతి కథ. పూర్వం ఒక ఊరిలో దేవశర్మ అనే సన్యాసి ఒకడుండేవాడు. అతడు బాగా చదువుకున్నవాడు, అనేక విషయాలు తెలిసినవాడు, చక్కగా ఉపన్యాసాలిచ్చేవాడు. ఊళ్ళన్నీ తిరిగి ప్రజలకు వేదాంతం బోధిస్తూ ఉండేవాడు. భక్తుల కథలు, దేవుని కథలు వినిపిస్తూ ఉండేవాడు. ఆయన బోధనలు వినడానికి జనులు తండోపతండాలుగా వచ్చేవారు. వారు భక్తితో దేవశర్మకి పండ్లు, ఫలాలు, దక్షిణ తాంబూలాలు సమర్పించేవారు. కానుకలు తెచ్చినవారితో, దేవశర్మ, ఎందుకు నాయనా ఇవన్నీ, ఎందుకు తల్లి మీకీ శ్రమ అని పైకి పలుకుతూ లోలోపల సంతోషిస్తూ వాటిని స్వీకరించేవాడు. పండ్లు, ఫలాలు తిన్నన్ని తిని కొన్నిటిని భక్తులకు ప్రసాదంగా పంచేవాడు. డబ్బు మాత్రం జాగ్రత్తగా తన వద్ద ఉన్న బొంతలో దాచేవాడు. ఎప్పుడూ ఆ బొంతను పైన కప్పుకుని కూర్చునేవాడు. ఒకనాడు ఆషాఢభూతి అనే యువకుడు ఈ విషయం కనిపెట్టి ఆ సన్యాసి వద్ద బొంత కాజేయాలని ఒక ఉపాయం పన్నాడు. అతడు దేవశర్మ వద్దకు వచ్చి మాయమాటలు చెప్పి అతనిని నమ్మించి అతని వద్ద శిష్యునిగా చేరి ఎంతో వినయవిధేయతలతో సేవలు చేయనారంభించాడు. కొన్నాళ్లకు సన్యాసికి శిష్యుని మీద బాగా నమ్మకం కుదిరింది. తానెక్కడికి పోయినా శిష్యుని వదిలి వెళ్లేవారు కాదు. ఒకనాడు గురుశిష్యులిద్దరూ ఒక గ్రామం వెళ్లారు. మరునాడు తిరిగి తమ ఊరు వస్తున్నారు. కొంత దూరం వెళ్లగానే ఆషాఢభూతి, గురువుగారు, ఎంత అపచారం జరిగింది. రాత్రి మనం నిద్రించిన ఇంటివారి చీపురుపుల్ల ఒకటి నా సంచి కంటుకుని వచ్చింది. అక్కడ నేనది గమనించలేదు. ఎంత ఘోరం జరిగిందో చూడండి. గడ్డి పరకైనా పరుల సొమ్ము పాము వంటిది గదా. పరధనాన్ని కాజేయటం కన్నా పాపం లేదు అని తమబోటి పెద్దలు చెబుతారు కదా. తమరు సెలవిస్తే నేనిప్పుడే వెళ్ళి ఈ సొమ్మును ఆ ఇంటివారికిచ్చి వస్తానని వెనక్కి పరిగెత్తి దారిలో కొంతసేపు గడిపి తిరిగి వచ్చాడు. అప్పుడు గురువుగారు, శిష్యా, నీ బుద్ధి మెచ్చుకోదగినది. ఇతరుల సొమ్ము గడ్డిపోచైనా అంటుకోరాదనే అభిప్రాయంగల నీవంటి శిష్యుడు లభించటం నిజంగా నా అదృష్టం అని పొగిడాడు. ఇంతలో సాయంకాలమయ్యింది. సంధ్యావందనం చేసుకునే నిమిత్తం దేవశర్మ తన బొంతను, ఇతర సామగ్రిని ఆషాఢభూతి చేతికి ఇచ్చి, నాయనా, వీనిని జాగ్రత్తగా చూస్తూ ఇక్కడే కూర్చొనుము. నేను చెరువులో స్నానం చేసి సంధ్యావందనం ముగించుకుని వస్తాను అని చెప్పి వెళ్ళాడు. అదే మంచి సమయమని భావించి ఆషాఢభూతి బొంతతో సహా పారిపోయాడు. కొంతసేపటికి దేవశర్మ గట్టుపైకి వచ్చి చూడగా ఆషాఢభూతి కనపడలేదు. శిష్యా, ఆషాఢభూతి, ఎక్కడున్నావు నాయనా, త్వరగా రానాయనా అని గొంతు చించుకుని కేకలు వేశాడు. ఎంతగా అరిచి గీపెట్టినా, ఎంత గాలించినా శిష్యుని జాడ తెలియలేదు. మంచివాడని, ఉత్తముడని శిష్యుని నమ్మి ఎన్నాళ్లగానో దాచుకున్న ధనమంతా ఈ దుర్మార్గునికి అప్పగించానే అని దేవశర్మ ఎంతగానో దుఃఖించాడు. ఈ లోకంలో ఆషాఢభూతి వంటి నమ్మక ద్రోహులుంటారు. కాబట్టి తొందరపడి ఎవ్వర్నీ నమ్మరాదు. తాడెక్కేవాడికి తలతన్నేవాడుంటాడు. దానము, భోగము ఎరుగని లోభివాడు కూడబెట్టిన ధనం చివరకు దొంగలపాలై తీరుతుంది అని ఈ కథ సారాంశం.